విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. తులారాశి వారు అక్టోబర్ మాసంలో 2025 సంవత్సరానికి గాను రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి వీడియోలో చూద్దాం. ఆర్థిక పరిస్థితుల్ని గమనించినట్టయితే కొంత లాభదాయకంగా ఉంటుంది. పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ సానుకూల ఫలితాలు ఇస్తాయి. పెద్ద లావాదేవీల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఖర్చులు వచ్చి పడతాయి. డబ్బుని జాగ్రత్తగా ఖర్చు చేయండి. రాజకీయ పరంగా గుర్తింపు లభిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయం మీకు లాభదాయకంగా మారుతుంది. వాళ్ళ ద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు కానీ, వ్యాపార లావాదేవీలు కానీ లాభదాయకంగా ఉండేందుకు అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా ముందుకెళ్తారు. మంచి గుర్తింపు మీకు లభిస్తుంది. అలాగే సంఘంలో గుర్తింపు కానీ, సత్కారాలు, సన్మానాలు అందుకుంటారు. వ్యాపార రంగంలో కొత్త ఒప్పందాలు, కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. మార్కెటింగ్ పరిస్థితులు, పోటీ సమస్యలు కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. వ్యూహాత్మకమైన ప్లానింగ్ అవసరం. అలాగే మీ ప్రేమ సంబంధాలకు పెద్దల అనుమతి లభిస్తుంది. అలాగే పిల్లల వివాహ సంబంధాలు చూస్తున్నట్టయితే కదా, ఈ సమయంలో వివాహం కుదరడం, శుభకార్యాలు చేయడం జరుగుతుంది. బంధుమిత్రుల్ని, కుటుంబ సభ్యుల్ని కలుసుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో ఎవరితో అయినా మీకు తగాదా ఏర్పడడానికి బంధువులతో కానీ అవకాశం ఉంటుంది. పెద్దల ఆరోగ్యము కొంచెం విషమంగా మారే పరిస్థితి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే గురువుల్ని సందర్శించడం, ఆలయాల సందర్శనం, అలాగే విహారయాత్రలు చేస్తారు. ప్రయాణంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకున్నటువంటి ప్రయాణాలు సఫలీకృతం అవుతాయి. అలాగే చక్కటి ప్లానింగ్తో ముందుకెళ్తారు. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. విలువైనటువంటి వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కళారంగాల వారికి, మార్కెటింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇతర ఎలక్ట్రానిక్ రంగాల వాళ్ళకు కూడా చక్కటి అవకాశాలు లభిస్తాయి. క్రియేటివ్ అవకాశాలతో ముందుకెళ్తారు. మార్కెటింగ్ కానీ, ప్రమోషన్స్ కానీ, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇవన్నిట్లో కూడా మీరు చక్కటి ప్రతిభని కనబరుస్తారు. మరి ఈ రాశివారు ఎలాంటి పరిహారాలు చేస్తే మీకు బాగుంటుంది? జాతక చక్రం కానీ, పిల్లల పేరు మీద జన్మపత్రిక రాయడం కానీ, ముహూర్తం కానీ, ఎంగేజ్మెంట్కి, పెళ్లికి, గృహారంభానికి, అలాగే గృహప్రవేశానికి ముహూర్తాలు, అలాగే మీ సిగ్నేచర్ అనాలిసిస్, మీ పేరుని, అలాగే పిల్లల పేరుని కానీ, బిజినెస్ నేమ్స్ కానీ సెట్టింగ్, అలాగే వాస్తు, కమర్షియల్ వాస్తు కానీ, డొమెస్టిక్ వాస్తు కానీ, వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విధాత పీఠం. తులారాశి వాళ్ళు గోసేవ చేయడం, గురువారాలు రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం, అలాగే ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయించడం, వడలని నివేదన చేసి అందరికీ పంచడం, అలాగే ఆదివారాలు గ్రామదేవతకి నిమ్మకాయ పులిహోరని చేసి తినిపించడం, పెద్దలని గౌరవించడం, అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోవడం, గుడి ప్రాంగణాన్ని శుభ్రపరచడం, ఇలాంటి పరిహారాలతో చక్కటి ఫలితాలు అందుకుంటారు. శుభం.